మేడం చాలా మందికి కాఫీ టీ తాగంది అసలు తెల్లారదు. దానివల్ల మంచి జరుగుతుందని చెప్తుంటారు. లేదు అసలు తాగొద్దు, అలవాటు చేసుకోవద్దని కొంతమంది చెప్తుంటారు. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రత్యేకించి కాఫీ టీ తాగొచ్చు అంటారా మేడం? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్పెషలీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు రీసెంట్ స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయి అంటే వాళ్ళకి మైగ్రేన్ ఉండకూడదు, పాల్పిటేషన్స్ ఉండకూడదు, కొంతమంది కాఫీ తాగకూడదు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాకుండా జస్ట్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే, అంటే అందులో షుగర్ ఉండకూడదు, మిల్క్ ఉండకూడదు, జస్ట్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ యాక్చువల్లీ ఫ్యాటీ లివర్కి బెనిఫిషియల్. ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది అని రీసెంట్ స్టడీస్ చెప్పాయి మనకి. సో ఫ్యాటీ లివర్ మీరు అడిగినట్టు కాఫీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. ఎవరైతే అంటే చాలామందికి అఫ్కోర్స్ మిల్క్ షుగర్తో అలవాటు, కానీ మీరు అది చేంజ్ చేసుకోగలిగితే కాఫీ మానక్కర్లేదు. ఓకే, టీతో అంత స్టడీస్ లేవు. సో టీ బెనిఫిషియలా కాదా మనకి ఇంకా తెలియదు. బట్ ఖచ్చితంగా 2 cups ఆఫ్ కాఫీ పర్ డే, బ్లాక్ కాఫీ పర్ డే, ఎవరికైతే కాంట్రా ఇండికేషన్ లేదో వాళ్ళు తీసుకుంటే లివర్కి మంచిది, ఫ్యాటీ లివర్కి మంచిది. ఓకే మేడం, చాలా మంది బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు దాంట్లో అంటే లెమన్, పుదీనా ఇలాంటివి కలుపుకుంటా అలా తీసుకోవచ్చు అంటారా? దానివల్ల హామ్ ఏం లేదు. ఓన్లీ క్యాలరీస్ యాడ్ చేయకూడదు. అంటే షుగర్ కానివ్వండి, మిల్క్ ప్రోటీన్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అవి యాడ్ చేయకూడదు. ప్లెయిన్ బ్లాక్ కాఫీ వాళ్ళు ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. గ్రీన్ టీ విషయానికి వస్తే మేడం తీసుకోవచ్చు అంటారా? చాలా మంది అడుగుతారండి గ్రీన్ టీ ఏమైనా ఇంపార్టెంట్ అని. నాకైతే తెలిసి ఇట్ డజంట్ డూ ఎనీ మచ్ థింగ్. అంటే దానివల్ల వెయిట్ లాస్ కానివ్వండి, దానివల్ల లివర్కి బెనిఫిట్ కానీ నేనైతే ఇప్పటి వరకు చదవలేదు. మేము ఎవరికి ప్రొపగాండా కూడా చెయ్యము. ఓకే, కానీ వింటుంటాం చాలా మంది మీరు అన్నట్టుగా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తుంటారు. కరెక్ట్. ఓకే, మొత్తానికైతే కాఫీ, బ్లాక్ కాఫీ తాగొచ్చు 2 cups లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఖచ్చితంగా. మేడం, చాలా మంది ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుతుందని ఐడియా ఉన్నప్పటికీ అంటే ఎంత మోతాదులో తాగితే పాడవదు అనేది ఒక పెట్టుకుంటారు, ఇంత తాగితే పర్వాలేదంట అని చెప్పి. అది నిజమే అంటారా? యాజ్ అ లివర్ డాక్టర్ నేను అది చెప్పకూడదు, కానీ గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ నేను ఇది ఎందుకు సజెస్ట్ చేయను అంటే ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెస్టర్న్ కంట్రీస్లో చేసినవి. అంటే మన ఇండియన్ బాడీ కాంపోజిషన్, ఇండియన్ బాడీ ప్రపోర్షన్ బట్టి ఇంకా చేయలేదు. వెస్టర్న్ అమెరికన్ అండ్ యూరోపియన్ స్టడీస్ ఏం చెప్తాయి అంటే జనరలీ ఒక ఎక్స్ అమౌంట్ మ్యాన్ తీసుకున్నారనుకోండి, అంతే ఉమెన్ తీసుకుంటే ఉమెన్కి వచ్చే ఛాన్స్ ఉంది లివర్ ప్రాబ్లం మ్యాన్ కన్నా. సో 7 grams పర్ డే మ్యాన్ తీసుకోవచ్చు, 3 to 4 grams పర్ డే ఉమెన్ తీసుకోవచ్చు అని. కానీ ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ బికాస్ మన ఇండియన్ స్టడీస్ ఇంకా అవ్వలేదు. ఓకే మేడం, చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం లివర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఈ ఒక అంటే జ్యూస్ తాగితే ఇది తీసుకుంటే క్లీన్ అయిపోతుంది అది ఇది అని చెప్పి డీటాక్స్, ఇదంతా వాస్తవమే అంటారు? కాదండి, అసలు ఏది వాస్తవం లేదు. నేను బెస్ట్ డీటాక్స్ ఏంటి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, మన బాడీని అసలు అండర్ ఎస్టిమేటే చెయ్యొద్దు. ఏ డీటాక్స్ కావాలో అదంతా మన బాడీలో ఉంది. కరెక్ట్, దాన్ని అబ్యూస్ చేయకుండా డస్ట్బిన్ లాగా ప్రతిదీ తినేసి ప్రతిదీ తాగేసి మన బాడీ చెప్తూ ఉంటుంది ఇది నీకు పడట్లేదు అని. ఆ సటిల్ సైన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అసలు డీటాక్స్ వరకు మనం వెళ్ళక్కర్లేదు. ఓకే, ఆ సైన్స్ తీసుకొని ఇవి మీకు పడుతున్నాయని తినేటప్పుడే మీకు అర్థమైపోతాయి, ఇవి మీకు పడట్లేదు అని తినేటప్పుడే అర్థమైపోతాయి. అవి అవాయిడ్ చేసుకుంటే చాలు. చాలా మంది ఏం చేస్తారు, ఒక్కసారే కదా అబ్బా నాకేం కాలేదు అని కంటిన్యూ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక డీటాక్సింగ్తో మొత్తం తీసేద్దామని అనుకుంటారు. కానీ అట్లా మిరకిల్ జ్యూసెస్ ఏవి లేవు మార్కెట్లో ఉన్నవి, నథింగ్ వర్క్స్. ఓకే, ఆ జస్ట్ ఏదో తాగడానికి. ఒకవేళ ఏమన్నా ఉంది అంటే ఆల్కలైన్గా ఉండడానికి బాడీ తీసుకోవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు జనరలీ డైట్లని బట్టి మన బాడీ యాసిడ్ కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ బాడీ యాసిడ్ కంటెంట్ తగ్గించడానికి కావాలంటే డీటాక్స్ డ్రింక్స్, కుకుంబర్, వాటర్లో లెమన్ వేసుకొని అవన్నీ తీసుకోవచ్చు. బట్ దానివల్ల ఏ క్యూర్ లేదు, దానివల్ల నేనైతే ప్రమోట్ చేయను. దానివల్ల ఇప్పటి వరకు స్టడీస్ కూడా లేవు. మేడం, జనరల్గా చాలా మంది హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటారు. అలా చేసుకున్న హెల్త్ చెకప్లో మనకు లివర్ ఏమైనా డ్యామేజ్ ఉందనే విషయం తెలుసుకోవచ్చు అంటారా, లేదంటే ఏదైనా సపరేట్ చెకప్ ఉంటుందా దీనికి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలు జనరలీ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటే మనకి కామన్గా అయ్యేది ఒకటి అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్. ఈ 2 రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో తెలిసిపోతుంది, అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో కూడా తెలిసిపోతుంది. సో ఈ రెండిట్లో ఇప్పుడు నేను మోస్ట్ ఇంపార్టెంట్గా మీకు చెప్పాలి ఏమనుకున్నాను, ముందు ఫ్యాటీ లివర్లో మనం 15 కేసులో లేదా 30 కేసులకు ఒకటి నేను ఫ్యాటీ లివర్ చూసేదాన్ని. ఇప్పుడు ఫ్యాటీ లివర్ నాకు అట్లీస్ట్ ఎవ్రీ 2nd కేస్ కనిపిస్తుంది.
అది లైఫ్ స్టైల్ తినేది ఎవ్రీథింగ్ అసలు సోషలైజ్ అంత డిఫరెన్స్ అయిపోయింది కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. సో మనకు అది అల్ట్రాసౌండ్ అబ్డమెన్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో రెండిట్లో తెలుస్తుంది అనమాట. సో ఈ రెండిట్లో తెలిసినప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే అందులో ఎంజైమ్స్ అని ఉంటాయి, అవి కొంచెం పెరగటము, అల్ట్రాసౌండ్ అబ్డమెన్లో ఫ్యాటీ లివర్ అని రావటం. ఈ రెండు వస్తే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దేని వల్ల ఫ్యాటీ లివర్ వచ్చింది అని చూస్తాను ఫస్ట్. సో దేని వల్ల వచ్చిందో అది ట్రీట్ చేస్తూ ఇప్పుడు దాంతో పాటు మెడికేషన్స్ 5 years బ్యాక్ వరకు ఫ్యాటీ లివర్కి అసలు ట్రీట్మెంటే లేదు. మేమేం చెప్పేవాళ్ళం అంటే ఈ డైట్ తీసుకోండి, ఫ్యాట్ కొంచెం తక్కువ చేయండి, కార్బోహైడ్రేట్స్ మోడరేట్గా తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, వెయిట్ లాస్ చేసుకోండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోండి, ఇంతే చెప్పేవాళ్ళం మేము. కానీ ఇప్పుడున్న మెడికేషన్స్ నేను మీకు చెప్పినట్టు ఫైబ్రోసిస్ స్టేజ్ అంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇది దాటి ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళినా కూడా ఫుల్గా రివర్స్ అయ్యి వచ్చే మెడికేషన్స్ మనకు ఉన్నాయి. సో మీరు అడిగినట్టు అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ మన మాస్టర్ హెల్త్ చెకప్లో ఉంటాయి. ఆ మాత్రం చేయించుకుంటే మనకి తెలిసిపోతుంది. కానీ ఫర్దర్గా ఏమైనా ఉంటే మనకి ఇంకొంచెం ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. మేడం ఫ్యాటీ లివర్ అని వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు ఏంటి ఫ్యాటీ లివర్ అంటే ఏంటి మేడం? సో జనరలీ ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు లివర్ సెల్స్, ఇది లివర్ అనుకోండి, లివర్లో సెల్స్ ఉంటాయి, ప్రతి ఆర్గన్లో సెల్స్ ఉంటాయి, అలాగే లివర్లో సెల్స్ ఉంటాయి. 10% కన్నా తక్కువ ఫ్యాట్ లివర్లో ఉంటుంది, అది నార్మల్. ఓకే, కానీ 10% కన్నా కొవ్వు లివర్లో ఎక్కువ అయింది అనుకోండి, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటాము. సో ఏమవుతుందంటే ఇది లివర్ సెల్ అనుకోండి, నార్మల్గా లివర్ సెల్ ఇలా ఉంటుంది, ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయింది అనుకోండి, బలూనింగ్ అవుతుంది, అంటే కొంచెం పెద్దగా అవుతుంది. ఆ ఫ్యాట్ గురించి ఏమీ చేయలేదు, అది షుగర్ వల్ల వచ్చింది, బీపీ వల్ల వచ్చింది, ఒబెసిటీ వల్ల వచ్చింది, డైట్ దేని వల్ల రానింది, ఆ బలూనింగ్ ఇంకా పెద్దగా అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దాని చుట్టూ రెడ్గా అవుతుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అలాగే లివర్స్కి కూడా అవుతుంది. మనం వదిలేస్తూ ఉంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి అది చెక్కు కడితే మనకి ఎలా అవుతుంది, ఇక్కడ అలా చెక్కు కట్టినట్టు ఫైబ్రోసిస్ అని అనుకోవచ్చు. అది కూడా ట్రీట్ చేయకపోతే లివర్ పర్మనెంట్ డ్యామేజ్కి వెళ్ళిపోతుంది. పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ అంటే అది తెలుసుకోవడానికి ఇంకా సపరేట్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? సో అల్ట్రాసౌండ్ అబ్డమెన్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో పర్మనెంట్ డ్యామేజ్ అయిందని మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పర్మనెంట్ డ్యామేజ్లో లివర్ సైజ్ చిన్నగా అవుతుంది. లివర్ సైజ్ చిన్నగా అయినందుకు నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రెషర్ ఎక్కువ అయినందుకు వెయిన్స్ ఫామ్ అవుతానన్న అవి మనకి కొంచెం బేసిక్ ఐడియా అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది. ప్లస్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని టెస్ట్ నార్మల్గా ఉండాల్సినవి కొంచెం అబ్నార్మల్ అవుతాయి. సో ఆల్టర్డ్ రేషియో, ఏజీ రేషియో అని అంటాం అనమాట మేము. అలాంటివి ఉంటే మేము సిటీ స్కాన్, మిగతా టెస్ట్ మేమే అడ్వైస్ చేస్తాం. ఓకే, సిఎల్డి క్రానిక్ లివర్ డిసీజ్ లాగా అనిపిస్తుంది, మనం వీటిని చూడాలి అని సిటీ స్కాన్ ప్లస్ దేని వల్ల వచ్చిందని ఇథియలాజికల్ వర్కప్ మేము చేస్తాము. ఓకే, హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకుంటే మనకు అసలు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి వచ్చే అవకాశమే ఉండదని అనుకుంటాం మేడం. నిజంగా ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ అనేది? ఇలాంటి ప్రాబ్లమ్స్ నేనేమంటానంటే కామన్గా ఏది ఫాలో అవ్వచ్చు అంటే మన స్లీప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫాలో అవ్వండి. అంటే పొద్దున్న సన్ రైజ్ టైంకి లేవటం, 5:30 to 6, ఓకే, అండ్ సన్సెట్ టైంకి మన డిన్నర్ అయిపోవాలి. చాలా మంది 9, 10, 11, 12 ఆ టైంకి డిన్నర్లు చేయటాలు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గెటప్, అట్లీస్ట్ 20 to 30 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్. ఓకే, అది కాకుండా ఏ కాంట్రా ఇండికేషన్స్ లేకపోతే 2 liters ఆఫ్ వాటర్ తాగటం అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నేను దానికన్నా ఎక్కువ నేను స్ట్రెస్సే చేయలేను. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లివర్ హెల్త్. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు. ఫ్యాట్ మోడరేట్ అమౌంట్లో వెల్ బ్యాలెన్స్ డైట్ ఉండాలి. చాలా మంది ఓన్లీ ప్రోటీన్ తీసుకోవటం లేదు, మనకి ఫ్యాట్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి. సో ఇవన్నీ తింటేనే మనకి వెల్ బ్యాలెన్స్ డైట్, కానీ మోడరేషన్లో. ఇప్పుడు ఒక 10-5 పూరీస్ అట్లా తీసుకోకూడదు. ఇప్పుడు ఇష్టం అంటే ఒకటి తీసుకోండి, బట్ ఇన్ మోడరేషన్ వెల్ బ్యాలెన్స్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్, బేసిక్లీ మన సన్ రైజ్ సన్సెట్ ఎందుకు అది ఫాలో అవ్వాలంటే దానివల్ల మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్, ఎంజైమ్స్ డైజెషన్ని, ఆర్గన్ హెల్త్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో అది ఫాలో అవటం వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏవైతే మనకి ప్యాకెట్స్లో, బాక్సెస్లో దొరుకుతాయో అవి అవాయిడ్ చేయటము. ఐ విల్ నాట్ సే ఆల్కహాల్ తాగకూడదు అని అన్నాను, కానీ బింజ్ డ్రింకింగ్ చేయకూడదు. రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే వాళ్ళకి, బింజ్ డ్రింకింగ్ వాళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ లివర్ ప్రాబ్లం ఉంటుంది. అంటే బింజ్ డ్రింకింగ్ అంటే
ఏడాది తాగరు, తాగిన ఒక రోజే ఫుల్గా ఒక ఎక్కువగా 2-3 బాటిల్స్ తాగేస్తారు. సో వాళ్ళకి అండ్ రెగ్యులర్గా తాగే వాళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ లివర్ డ్యామేజ్ ఉంటుంది. సో మోడరేషన్గా అప్పుడప్పుడు తీసుకొని డు నాట్ ఓవర్ డూ, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్, ఆల్కహాల్, స్లీప్ ఈజ్ అ వెరీ గుడ్ మెడిసిన్. ఐ థింక్ మన బాడీనే విల్ కీప్ టెలింగ్ యూ స్లీప్ అని. అండ్ ఆకలి ఉన్నప్పుడు తినటము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే ఆకలి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు? చాలా పర్వాలేదండి, ఖచ్చితంగా స్కిప్ చేసినా పర్వాలేదు. ఓకే. సో కొంతమందికి ఆకలి లేకపోవడం ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి కాకుండా. సో వేరే వాళ్ళు స్కిప్ చేసినా కూడా ఓకే. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ మధ్య ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా కామన్గా సజెస్ట్ కూడా చేస్తున్నాం మేము, కానీ ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేయకూడదు, అండర్ గైడెన్స్ స్టార్ట్ చేస్తే బెటర్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇది ఒక అంబ్రెల్లా టర్మ్, పీరియడ్స్ ఆఫ్ ఈటింగ్, పీరియడ్స్ ఆఫ్ ఫాస్టింగ్కి మనం అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న 6ంటికి లేచారనుకోండి, మీ ఫస్ట్ సిప్ ఆఫ్ ఫుడ్, అది కాఫీ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఏదైనా 6కి స్టార్ట్ చేస్తారనుకోండి, మీ డిన్నర్ 8 o'clock అయిందనుకోండి. సో మీ ఈటింగ్ పీరియడ్ 6 to 8, మిగతాది 8 తర్వాత నెక్స్ట్ డే 6 వరకు మీ ఫాస్టింగ్ పీరియడ్. సో ఈ ఫాస్టింగ్ పీరియడ్లో ఎస్పెషలీ లివర్ రిలేటెడ్ మనకి బెనిఫిషియల్ ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి ప్రూవెన్ సైన్స్. ఓకే, కానీ దీంతో పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఈటింగ్ పీరియడ్లో ఒక 2 బిర్యానీస్ తినేస్తే ఇట్ విల్ నాట్ హెల్ప్. మోడరేషన్ అండ్ బ్యాలెన్స్ డైట్ ఎప్పుడైనా, కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ ష్యూర్లీ హెల్పింగ్ ఇన్ కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానివ్వండి, వెయిట్ లాస్, ఒబెసిటీ పీపుల్లో వెయిట్ లాస్ కోసం కానివ్వండి, ఇట్ ఈస్ రియలీ హెల్పింగ్, అండ్ ఫ్యాటీ లివర్ ఆఫ్ కోర్స్. ఓకే, బెటర్ అయితే చాలా మిగతా అన్ని డైట్స్ కన్నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ అ వెరీ వెల్ ప్రూవెన్. ఎందుకు వేరేవి నేను ఎక్కువ చెప్పట్లేదు అంటే ఇన్ని స్టడీస్ లేవు వాటి మీద. కొంచెం చిన్న స్టడీస్, పైలట్ స్టడీస్ అంటాం కదా, అవి చేసి వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. వీటికి ఇప్పుడు ఇదంతా మన ఈ రోజు వచ్చింది కాదు, ఇది మన అమ్మమ్మ వాళ్ళు, తాతగారు వాళ్ళ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది. ఒక పర్టికులర్ డే, ఏకాదశి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ రోజు తినకపోవటము, ఓన్లీ ఈవినింగ్ బ్రేక్, అదే స్నాక్ మాత్రమే తీసుకోవటము, బిఫోర్ సన్సెట్ తినేసేయటము, ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి. బికాజ్ అది మన బాడీ ఆల్గోరిథం, మనం అది ఫాలో అయితే ఇంకేది ఎక్కువ చేయక్కర్లేదు. ఓకే, చాలా మంది అంటే లంచ్ టైంలో లంచ్ చేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు లంచే తినేసి వెళ్ళిపోతుంటారు, అట్లా స్కిప్ చేసి. అలా పర్వాలేదు? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ బ్రేక్ఫాస్ట్ టైం మీ ఫాస్టింగ్ టైంలో వచ్చింది అంటే మీరు నైట్ 8 నుంచి నెక్స్ట్ డే 12 వరకు తినను అని అనుకున్నారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. మీరు ఫాస్ట్ బ్రేక్ చేసే 12 o'clock అంటే డైరెక్ట్గా లంచ్ చేస్తున్నారంటే నో ప్రాబ్లం. కానీ అందరూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు. ఎవరైతే చేస్తున్నారో ప్లీజ్ ఖచ్చితంగా అండర్ గైడెన్సే చేయండి. కొంతమందికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పడదు, ఎస్పెషల్లీ డయాబెటిక్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోవటాలు, ఇలా చాలా హెడ్ ఏక్స్ రావటాలు, ఇలాంటివి ఉంటాయి. సో ఎవరు చేయగలరు అనేది మీరు కనుక్కొని చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటికి. ఓకే ఓకే, ఖచ్చితంగా మనం గైడెన్స్ తోటే ఫాలో అవ్వాలి ఇలాంటివన్నీ. కరెక్ట్. ఓకే మేడం, లివర్ విషయానికి వస్తే మళ్ళీ చాలా మంది ఆల్కహాల్ ఇందాక మాట్లాడుకున్నట్టు మెయిన్ రీజన్ అనుకుంటాము. అయితే తాగడం స్టార్ట్ చేయగానే వస్తుందా, ఎప్పుడో తాగి బాగా ఎక్కువ తాగిన తర్వాత ఎప్పుడో వస్తుంది అనే ఒక ఉంటుంది, అది ఎంతవరకు నిజం మేడం? నేను ఇచ్చే ఆన్సర్ చాలా మందికి కొంచెం లూజ్ వేస్ ఇవ్వచ్చు, బట్ ఎస్, తాగిన వెంటనే రాదు. కానీ కొంతమంది బింజ్ డ్రింకింగ్ నేను చెప్పినట్టు చేసిన వాళ్ళకి ఇది ఓన్లీ ఆల్కహాల్ కాదండి, వాళ్ళ జెనెటిక్ కాంపోజిషన్, అలా చాలా రీజన్స్ ఉంటాయి. ఓన్లీ ఆల్కహాల్ మాలిక్యూల్ వల్ల లివర్ ప్రాబ్లం రాదు, వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ బాడీ కాంపోజిషన్, అలా చాలా ఇది ఉంటాయి. సో మోస్ట్లీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్కహాల్ స్టార్ట్ చేసి అది రెగ్యులర్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమే వాళ్ళకి ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇనీషియల్గా కొంతమందికి వస్తుంది, ఎవరైతే చాలా ఎక్కువ తీసుకుంటారో ఆల్కహాల్ వాళ్ళకి జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్మనెంట్ లివర్ డ్యామేజ్ రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. కానీ ఇనీషియల్గా తాగే వాళ్ళకి ఆల్కహాల్ వల్ల జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అని అంటాం. ఇదంటే ఏంటంటే నేను మీకు చెప్పినట్టు లివర్ సెల్ డెత్ అవుతుంది, డెత్ అయినందుకు జాండిస్ వస్తుంది. దిస్ ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ క్రానిక్ లివర్ డిసీజ్.
సో వీళ్ళు ఒకవేళ ఆల్కహాల్ స్టాప్ చేయలేదంటే వీళ్ళు కూడా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిరోసిస్ అని ఎలా చేసామో ఆల్కహాలిక్ హెపటైటిస్ నుంచి డైరెక్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎంత తాగారు, ఎన్ని రోజులుగా తాగారు. చాలా మంది జస్ట్ 3 months డైలీ తాగి పొద్దున్న సాయంత్రం వరకు ఆల్కహాలిక్ హెపటైటిస్లోకి వచ్చి లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 3 months కూడా. సో వాళ్ళు ఎంత తాగుతున్నారు, ఏం తాగుతున్నారు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎట్లా అయినా డేంజర్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దానికి టైం అదంతే. అంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్, మన బాడీ కాంపోజిషన్, మన జెనెటిక్స్ ని బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది. మేడం, మనుషుల యొక్క ఎమోషన్స్ ప్రభావం వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందంటారా? ఉండొచ్చండి. ఎమోషన్స్ అని నేను అన్నాను, మీరు వినే ఉంటారు గట్ హెల్త్ అని వినే ఉంటారు కదా. సో గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో దేని వల్ల అని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మన బాడీలో గట్ అంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా మంది గట్ అంటే స్టమక్ అనుకుంటారు. గట్ అంటే ఇంటెస్టైన్స్, మన స్మాల్ ఇంటెస్టైన్, మన లార్జ్ ఇంటెస్టైన్. వీటిల్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని 2 types ఉంటాయి అనమాట. గుడ్ బ్యాక్టీరియా తక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువైంది అనుకోని దీనికి డైరెక్ట్ యాక్సెస్ బ్రెయినే. ఇప్పుడు గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అని అంటారు. లిసన్ టు యువర్ గట్ అంటాం కదా, మీ గట్ ఏం చెప్తుందో అది వినండి అని అంటాం కదా, ఇంట్యూషన్. సో బికాస్ ఇట్ ఈస్ యువర్ సెకండ్ బ్రెయిన్. సో గట్కి బ్రెయిన్కి కంప్లీట్ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఇలా దీన్ని డిస్బయోసిస్ అంటాం. అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మిస్బ్యాలెన్స్ అయింది అనుకోండి, దాన్ని గట్ బ్యాక్టీరియా డిస్బయోసిస్ అని అంటాం అనమాట. సో అలా అయినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఒకవేళ ఎక్కువ అయింది అనుకోండి, అది స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ వల్ల అయి ఉండొచ్చు. సో వీళ్ళకి ఏం చూస్తామంటే మన ఇంటెస్టినల్ మొటిలిటీ అంటే తినేది, డైజెషన్ అయ్యేది, డైలీ స్టూల్ పాస్ అయ్యేది, కాన్స్టిపేషన్ అయినా ఉండొచ్చు వాళ్ళకి, లేదా లూజ్ స్టూల్స్ అయినా ఉండొచ్చు, లేదా గ్యాస్ సరిగ్గా ఎక్కువ పాస్ అయిపోవటము, తిన్న వెంటనే బ్లోటింగ్ రావటము, గ్యాస్ ఉన్నట్టు ఫీలింగ్ రావటము, లేదా స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని అంటాము. అంటే ఏంటంటే ఏదైతే నార్మల్ స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఎంతైతే జనరలీ 100 trillion బ్యాక్టీరియా ఉంటాయి మన ఇంటెస్టైన్లో. సో దానికన్నా ఎక్కువ అయిపోయాయి అనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియా, దానివల్ల ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఒకటి ఈ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా డిస్బయోసిస్, ఇంకోటి ఏంటంటే మన తినేది వాటి వల్ల. సో దీనివల్ల డైరెక్ట్ వీళ్ళకి ఏముంటుందంటే ఎమోషనల్గా ఫీల్ అవుతారు వాళ్ళు, ఇరిటబుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా కొంచెం లో మూడ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బికాస్ గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి చాలా కనెక్షన్ ఉంది. ఓకే మేడం, లివర్ పాడైన వాళ్ళు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి? లివర్ పాడైందంటే సిరోసిస్లో ఉన్నారనుకోండి, నేను మీకు ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ని బట్టి నేను కాళ్ళల్లో, అబ్డమెన్లో, లంగ్స్లో నీరు చేరుకుపోతుంది. అంటే ఆ కిడ్నీ ఆ నీరుని బయటకు పంపిలేకపోతుంది. అప్పుడు మనం ఎక్కువ వాటర్ లేదా ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా వాటర్ రిటెన్షన్ అవుతుంది, అంటే బాడీలో ఇంకా స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ క్యాలిక్యులేషన్స్, వాళ్ళకి సోడియం లెవెల్స్ అవన్నీ చూస్తాం అనమాట. వాళ్ళకి మేము జనరల్గా రెస్ట్రిక్ట్ చేసేది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో 1.5 liters ఆఫ్ ఫ్లూయిడ్ పర్ డే, అది వాటర్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, కాఫీ టీ కానివ్వండి, ప్రోటీన్ పౌడర్తో మిక్స్ చేసే వాటర్ కానివ్వండి, 1.5 liters కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అండ్ సాల్ట్ 2 to 3 grams per day అంతే. అది పికిల్ ఫుడ్స్, అప్పడాలు, వీటివి ఏవైతే ఉంటాయో అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అవన్నీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ లాస్ ఉంటుంది కాబట్టి, మజిల్ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది భయపడేది ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్నా, కామెర్లు ఉన్నా చికెన్, ఫిష్ తినకూడదు అని. అది తప్పు. ఓకే, లివర్కి బర్డెన్ లేకుండా నాన్ వెజిటేరియన్ మీరు తీసుకుంటున్నారు అని అనుకోండి, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి, లివర్కి చాలా మంచిది. ఆఫ్ కోర్స్ డీప్ ఫ్రైలు ఇవ్వకూడదు, కానీ గ్రేవీ లాగా లేదా బాయిల్డ్ ఈజ్ మచ్ బెటర్. వెజిటేరియన్ అనుకోండి, రాజ్మా, చెన్నా, పన్నీర్, సోయా, స్ప్రౌట్స్, మనం రెగ్యులర్గా తినే దాల్స్, వీటన్నిటిలో ప్రోటీన్ బాగుంటుంది. సో ప్రోటీన్ సప్లిమెంటేషన్ అనేది లివర్ ఫెయిల్యూర్లో చాలా ఇంపార్టెంట్. ఈ మజిల్ వేస్టింగ్, ఈ వీక్నెస్ ఉండకుండా ఉండడానికి ఐ వుడ్ సే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఖచ్చితంగా, ఫ్యాటీ మీల్స్ అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ అట్లా కూడా స్పైసీస్ ఓకే అండి. అంటే ఇప్పుడు చాలా మంది ఉప్పు తక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు పెప్పర్తోనో లెమన్తోనో దాన్ని గార్నిష్ చేసుకోవచ్చు డైట్ని. మన క్రైటీరియా సాల్ట్, వాటర్. ఓకే ఓకే.
ఓకే. అంటే వేరే మీరు ఇందాక చెప్పినట్టు ఏ సిమ్టమ్స్ లేకపోయినా ఓన్లీ కాళ్ళ వాపులు ఇలా ఉంది అంటే అది liver కాళ్ళ సంబంధించిన వాపులో ఉంది కాళ్ళ వాపులు చాలా రీజన్స్ వల్ల వస్తాయి. ఒకటి లివర్, వేరే రీజన్స్ ఏమన్నా ఉంటాయా కాళ్ళ వాపులు బాడీ వాపు రావడానికి అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, Okay. థైరాయిడ్, అలా చాలా ఉంటాయి. సో లివర్ ప్రాబ్లం వల్ల వచ్చేది చెప్తున్నాను నేను. Okay, సో మిగతా కూడా ఉంటుంది. సో లివర్ ప్రాబ్లం వల్ల రెస్ట్రిక్ట్ చేయాల్సింది ఏంటంటే సాల్ట్ అండ్ వాటర్.